హాయ్ హలో వెల్కమ్ టు అన్యశ్రీ ఛానల్. ఇవాళ వచ్చి ఒక మంచి ఫుడ్ ప్లేస్కి తీసుకెళ్దామని వచ్చేసామండి. ఇది కొత్తగా రీసెంట్గా అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి అనుకుంటా. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయని మాత్రం తెలుసు. అండ్ ఇది వచ్చి కొండాపూర్లో కొత్తగా లాంచ్ చేశారు ఫుడ్ రెస్టారెంట్. మీకు చూపిస్తాను పదండి. ఫుడ్ అయితే చాలా ఎమ్మీగా ఉందండి. మేము వెళ్తాం కదా, మేము టేస్ట్ చేసి అది బాగుంది అన్నీ అంటే మనం టేస్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ బాగుంటేనే కదా ఈ రెస్టారెంట్లో బాగుంది అని అనిపిస్తుంది. అలా అనుకున్న దాంట్లో ఈ రెస్టారెంట్ కూడా ఒకటి. అలా మాకు నచ్చినవే మీకు షేర్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ వీడియో చూసి చాలామందికి నచ్చచ్చు, వెళ్ళాలని అనిపించవచ్చు కదా, అలా వెళ్తారని, డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా వెళ్ళొస్తారని మంచి వీడియోస్ చూపిస్తాము. అండ్ ఇది వచ్చి సంగమం అండి, కొండాపూర్లో ఓపెన్ చేశారు. చాలా రీసెంట్గా ఓపెన్ చేశారు. 1 మంత్ కూడా అవ్వలేదు అనుకుంటా ఇది ఓపెన్ చేసి. ఎంట్రన్స్ నుంచే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే అక్కడి నుంచి సంగమం అని ఉంటుంది అన్నమాట. చూడండి బయట నుంచే ఎంత బాగుందంటే పాత రోజుల్లో ఎలా ఉండేవి అలా ఫీలింగ్ అయితే వచ్చింది కొంచెం నాకు. అంటే పాతవి మీకు చూపిస్తాను. ఏమంటారు, గుర్రం బొమ్మలు అలాంటివన్నీ పెట్టి డెకరేట్ చేశారు. ఫ్రంట్ అయితే వెళ్ళగానే చాలా బాగా అనిపించింది రెస్టారెంట్ చూడడానికైతే. ఇది డోర్ ఓపెన్ చేయగానే మనకి ఎంట్రన్స్ మాట. మనకి ఎంట్రన్స్లో వెయిటింగ్ కోసం కూర్చోడానికి ఇలాగా బెంచ్ లాగా కట్టించారు. ఇలా చూసారా, ఎల్ షేప్లో. అండ్ ఇంకొక సైడ్ కూడా ఉంది, అటు కూడా కట్టించారు. అండ్ ఇక్కడ చూసారా టాయ్స్, కలర్స్ చాలా బాగుంది కదండి. సింపుల్గా ఉంది అండ్ యూనిక్గా ఉంది. అండ్ ఈ రెస్టారెంట్లో అయితే ఎక్కడ పడితే అక్కడ పూల కుండీలు అయితే పెట్టారు. చాలా బాగున్నాయి. అన్నీ రియల్ మొక్కలేనండి. మంచిది కూడా కదా రియల్ మొక్కలు పెట్టుకోవడం. ఇప్పుడు మనం చాలా రెస్టారెంట్స్లో చూస్తే కనుక ప్లాస్టిక్వే మనకి కనిపిస్తాయి, కానీ ఇక్కడ అన్నీ రియలే పెట్టారు. అండ్ చైర్స్ అవన్నీ చూసారా, నేను చెప్పాను కదండి అలా ఆ కలర్ అది అలా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి రెస్టారెంట్ అయితే చాలా పెద్దదండి. ఇక్కడ వచ్చి మాక్టైల్స్కి కూడా ఒక కౌంటర్ అయితే ఉంది. మనకు నచ్చినవి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్. అండ్ ఇక్కడ స్పెషల్ థింగ్ ఒకటి ఉంది, అది లాస్ట్లో చెప్తాను, చూస్తూ ఉండండి. మేము ఇంకా ఫుడ్ ఏమేమి ఆర్డర్ చేసామో అవన్నీ చూపిస్తాం. ఈ లోపల కొంచెం మేము చూసాం కదా రెస్టారెంట్ అంతా ఎలా ఉందో, ఒకసారి ఒక లుక్ వేయండి మీరు కూడా. మెనూలో కూడా చాలా డిఫరెంట్ అంటే మనం చాలా తక్కువ రెస్టారెంట్లో చూసేవి కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో ఎప్పుడు రాగి ముద్ద అయితే ఎప్పుడూ ఉంటుందండి. కర్రీస్ కూడా చాలా ఎక్కువ వెరైటీస్ అయితే ఉన్నాయి. మేము వచ్చి ఇక్కడ ఏం ఆర్డర్ చేసామంటే మలై టిక్కా ఒకటి ఆర్డర్ చేసాం. అదైతే ఎక్సలెంట్. 2 times ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట, అది బాగుందని. అండ్ 65 ఒకటి ఆర్డర్ చేసాం. ఇంకొకటి కూడా ఏదో ఆర్డర్ చేసాం, దాని పేరు అయితే మర్చిపోయాను నేను. కానీ దేనికి అది అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. బాగుండడం వల్ల మేము స్టార్టర్స్ 2 times ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. ఫస్ట్ది పెట్టాము, ఇంకా బాగుందని మళ్ళీ అది ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట.
ఇంకా స్టార్టర్స్ తర్వాత నాన్ అను పన్నీర్ బటర్ మసాలా చెప్పుకున్నాం. పన్నీర్ బటర్ మసాలా కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంది. అంటే మనం చేసుకునే దానికన్నా ఇక్కడ కూడా కొంచెం యూనిక్ టేస్ట్ అయితే ఉందండి. చాలా నచ్చింది పన్నీర్ బటర్ మసాలా కూడా. అండ్ అది అయిపోయిన తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఎలా అంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ 2 ఆర్డర్ చేసాము. 2 బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసామండి. 2 చాలా బాగున్నాయి. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉన్నాయి. నిజంగా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే బిర్యానీ ఆల్రెడీ మీరు చూసారు కదా కలర్ ఎలా ఉందో, దానికి మళ్ళీ ఇంకా పీసెస్తో చాలా ఎక్కువ గ్రేవీ ఇచ్చారు. చాలా అంటే చాలా ఎక్కువ గ్రేవీ దాంట్లో ఉందన్నమాట. నా ప్లేట్లో ఉంది చూసారా, అంతంత వేసి గ్రేవీ లాగా ఉన్నాయి. అది మాత్రం చెప్పాము, ఇది ఎలా తింటామండి, చాలా ఎక్కువ స్పైసీ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పానంటే, ఓకే మేడం, మామూలుగా అయితే బిర్యానీ మేము అలాగే సర్వ్ చేస్తాం, దానివల్లే టేస్ట్ అనేది పెరుగుతుంది అని చెప్పారు అతను. బట్ మాకు ఏంటంటే మేము అంత స్పైసీ తినలేము కదా. స్పైసీ అంటే ఆ గ్రేవీ దానివల్ల కలుపుకోవడం వల్ల కారం ఎక్కువ అనిపిస్తుంది కదండి, పచ్చిమిర్చి, కారం ఇవన్నీ. మేము అలా చెప్పాము. మేమేం చేసామంటే బిర్యానీ రైస్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని దాంట్లో మిక్స్ చేసుకొని తిన్నాం అన్నమాట. రైస్ వైజ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా మా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే ఫస్ట్ ఎంట్రన్స్లో చూసారు కదా అన్నీ బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉందో, అక్కడ చాలా వరకు పిక్స్ అన్నీ తీసుకొని ఇంకా అప్పుడు మేము ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము. అండ్ ఇంకా ఎంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆన్యశ్రీ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎవరికైనా ఇది నచ్చితే కనుక వెళ్ళి విజిట్ చేసి మీరు కూడా మంచి ఫుడ్ అయితే తినండి.